సమాచార చట్టం అమల్లోకి వచ్చి కరెక్ట్గా 10 ఏళ్ళు అయిన సందర్భంగా వారోత్సవాలు కూడా నిర్వహిస్తున్నాం. వాస్తవానికి సమాచార హక్కు చట్టానికి ప్రాచుర్యం కల్పించడం లేదు ప్రభుత్వం అనేది ఎప్పటి నుంచో ఉన్న వాదన, అది నిజం కూడా. అయితే ఈ సమాచార హక్కు చట్టం జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయడానికి వచ్చినటువంటి ఆర్టీఐ కమిషనర్ తాంతియా కుమారి రివ్యూ చేస్తున్నటువంటి సమయంలో 28వ తేదీన విధాన గౌతమి హాల్లో చాలా ఉద్వేగపూర్వకంగా ఊగిపోయి ఆర్టీఐ యాక్టివిస్టులందరినీ దూషించి ఒక పక్కనే కమిషనర్ వారిస్తున్నా సరే ఆవిడ మాట లెక్క చేయకుండా సమావేశం నుండి బాయ్కట్ చేసి వెళ్ళిపోయినటువంటి కాకినాడ ఆర్టీఓ గారు చర్య కరెక్ట్ కాదని చెప్పి ఆర్టీఐ యాక్టివిస్టులు అంతా భావిస్తున్నాం. ఈ ఉద్యమం రాష్ట్ర స్థాయిలో వెళ్లకుండానే ఎవరైతే ఈ విధమైనటువంటి చర్యలు పాల్పడ్డారో వాళ్ళ మీద తక్షణ చర్యలు తీసుకోవడం అవసరం. ఇంకొక విషయం ఏంటంటే భారత రాజ్యాంగం కల్పించినటువంటి చట్టం సమాచార హక్కు చట్టం. భారత రాజ్యాంగానికి లోబడి భారత రాజ్యాంగం రూపొందించినటువంటి చట్టం. ఈ చట్టాన్ని ఎవరు కూడా విమర్శించడానికి లేదు, ఈ చట్టాన్ని ద్వేషించడానికి లేదు, ఈ చట్టాన్ని దూషించడానికి లేదు. ఆర్టీఐ యాక్ట్ డౌన్ అని రెవెన్యూ ఉద్యోగులు అనుకుంటూ బయటకు వచ్చారంటే ఆర్టీఐ యాక్ట్ పట్ల వాళ్ళకున్న అభిప్రాయం ఏంటో, వాళ్ళు ఏం చదువుకుని వచ్చారో, అసలు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 రాజు వచ్చారో లేకపోతే డైరెక్ట్గా రికమెండ్ చేసి వచ్చారో, రికమెండేషన్లో వచ్చారో మాకు తెలీదు. యాక్టివిస్టులు యాక్ట్ని సమాచార హక్కు చట్టం అనే ఒక గొప్ప యాక్ట్ని ద్వేషిస్తూ ఆర్టీఐ డౌన్ అన్నారంటే ఎవరైతే ఆ మాటలు అనుకుంటూ బయటకు వెళ్ళారో వాళ్ళందరి మీద తక్షణ చర్యలు తీసుకోవాలి, వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలి, డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలి. అలాగే ఒక కమిషనర్ రివ్యూ చేస్తున్నటువంటి చీఫ్ సెక్రటరీ క్యాడర్ ఉన్నటువంటి ఒక కమిషనర్ రివ్యూ చేస్తుంటే సమాచార హక్కు చట్టం సమర్థవంతంగా అమలు కావాలనే ఉద్దేశంతో, పెండెన్సీని తగ్గించాలనే ఉద్దేశంతో ఈ జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయాలనుకుంటున్నటువంటి చట్టాన్ని కోసం ఆవిడ సమీక్ష చేస్తున్న తరుణంలో ఒక కార్యకర్త మీరు నిలబడి మాట్లాడితే బాగుంటుందని మేడం చెప్పమన్నప్పుడు ఎవడరా నువ్వు అంటూ ఉద్యోగపూర్వకంగా ఊపుకున్నటువంటి ఆర్డీఓ గారు సీడీలు కూడా ఇస్తాం మీకు. ఇప్పుడు ఆ సీడీలు కూడా దయచేసి మీ న్యూస్తో పాటు ఆ సీడీలు కూడా ప్రజెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే అది మొత్తం మేము వీడియో తీసాం, ఆ వీడియో అంతా మా దగ్గర ఉంది. ఇప్పుడు ఆ వీడియోని ఈరోజు గవర్నర్కి వీళ్ళందరికీ కూడా, ముఖ్యమంత్రికి, చీఫ్ సెక్రటరీకి వాళ్ళందరికీ కూడా పంపిస్తున్నాం. వాటిలన్నింటి మీద కూడా తక్షణం యాక్షన్ తీసుకోవాలి. ఎవరైతే ఈ విధంగా ఒక ఉన్నత స్థాయి కమిషనరే కాకుండా ఒక మహిళ పట్ల, అలాగే దళిత మహిళ పట్ల ఆ విధంగా ప్రవర్తించడం అనేది చాలా అవమానకరం. ఆ విధంగా చేసినటువంటి వ్యక్తుల మీద మేము ఒకటే కోరుతున్నాం, ఎవరైతే ఉన్నారో ఇలాగ బాయ్కట్ చేసి ద్వేషించి ఆవిడని అవమానించే విధంగా పోయినటువంటి వాళ్ళందరి మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం, చట్టం ప్రకారం వాళ్ళ మీద కేసు కట్టాలని చెప్పి, మహిళలను దేశించిన చట్టం మీద కూడా వాళ్ళ మీద అవసరమైతే నిర్భయ పెట్టిన సరే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి సందర్భంగా సమాచార హక్కు ప్రసార వేదిక ఇంకా కొన్ని ప్రజా సంఘాలు ఇవన్నీ కూడా ఈరోజు ఈ ఉద్యమంలో పాల్గొని ధర్నాన్ని నిరసన వ్యక్తం చేస్తున్నాయి.